నమస్తే బ్రో. నమస్తే బ్రో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 45 డేస్ అయిపోయింది, అంటే 2 months అయిపోయింది నియర్లీ. మరి పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు ఈ 2 months పరిపాలన? 2 months అంటే ఇప్పుడే కదన్నా పరిపాలన అనేది స్టార్ట్ అయింది. సో 2 monthsలో ఏది కూడా సాధ్యం కాదు ఏ చేయాలన్నా. సో ఇప్పుడే కదా మొదలుపెట్టారు. ఇంకా ఆఫ్టర్ 6 months ఆర్ 1 year తర్వాత సో పరిపాలన ఏంటి అనేది మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. చూద్దాం, హోప్. ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ వృత్తినే గెలిపించలేదుగా, నమ్మరు కాబట్టి గెలిపించారు. చూద్దాం, కొన్నాళ్ళు చూసిన తర్వాత పరిపాలన ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటూ అసెంబ్లీలో 6 గ్యారెంటీలు అవి అయితే ఇచ్చారు, సూపర్ 6 అవని. సో ఆ సూపర్ 6 సాధ్యం కాదు, మీరు అర్థం చేసుకోవాలి, మేము చెయ్యమని నిర్భయంగా చెప్పేశారు కదా. సో అప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు మరి అలయన్స్? సూపర్ 6 అనేది వాగ్దానం చేశారు, వాళ్ళు చెయ్యను అనేది క్లారిటీగా అయితే చెప్పలేదు నేను చూసినంతవరకు అయితే. సో అది ఏంటంటే నేను చూసినంతవరకు అయితే 2 months అవుతుంది. అప్పుడే ఇంకా ఇప్పుడు మన రాష్ట్రం నుంచి అప్పులు అయితే చాలా చేసినారుగా. సో అవన్నీ తీర్చాలి. అట్లాగే ఇప్పుడు అప్పు చేసి డెవలప్మెంట్ చేయడం వేరు, డెవలప్మెంట్ చేసి ఉన్న అప్పులను తీరిస్తే ఇంకా డెవలప్ చేయడం వేరు. సో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అదే దిశలో ఉంటారనేది అయితే మా నమ్మకం నాకు తెలిసినంతవరకు అయితే. సో ఖచ్చితంగా అయితే ఒక 1 year తర్వాత 6 months తర్వాత మనకి మార్పు అనేది అయితే ఖచ్చితంగా కనబడుతుందని అయితే మేము నమ్ముతున్నాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారేమో అన్న క్యాంటీన్ అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారేమో డొక్క సీతమ్మ క్యాంటీన్ అంటున్నారు. సో మరి ఎవరిది ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? అది ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసినారు కదా మనకి. ఇప్పుడు ఏంటంటే డొక్కా సీతమ్మ గారిది అనేది మధ్యాహ్న భోజన పథకం కింద పేరు పెట్టినారు. సో స్కూల్లో ఎలాగో మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నారు కదా. సో దానికి డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం కింద దాన్ని అనౌన్స్ చేసినారు ఆల్రెడీ. కొన్ని చోట్ల వర్క్స్ కూడా జరుగుతున్నాయి వాటికి సంబంధించి. నాకు కొన్ని పోస్టులు అయితే చూసినా నేను. సో అట్లాగే కొంతవరకు అయితే అన్న క్యాంటీన్ అనేది బిఫోర్ ఎప్పుడో అంతకుముందు నుంచి ఉంది కాబట్టి దాన్ని మార్చడం అనేది జరగదు. సో అది అలా కొనసాగుతుంటుంది. డొక్కా సీతమ్మ గారు కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరుని మధ్యాహ్న భోజన పథకం కింద పెడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు చేస్తే బాగుంటుందా, లేకుంటే ఇప్పుడు సినిమాలు చేయకుండా అలాగే రాజకీయాల్లో కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే పాలిటిక్స్ అనేది దేనికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. సో దీంట్లో ఆయనకి ఏం లాభం ఆశించకుండా చేస్తూ పాలిటిక్స్ గురించి చూసుకుంటే కనుక పాలిటిక్స్ చూసుకోవాలి. ఆయన బతకాలంటే ఆయన కూడా బతకాలంటే ఖచ్చితంగా సినిమాలు అయితే చేసుకోవాలి. అట్లా అని చెప్పి ప్రజలను వదిలేసి అయితే ఆయన వెళ్ళడు. సో ఆయనకి సాధ్యమైనంత వరకు ఆయన అందుబాటులో ఉంటాడు. ఒక పక్కన ఆయనకు నచ్చింది చేసుకోవాలి. మరి పొత్తులు ఈ అలయన్స్ మరి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ వచ్చి విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటా, మరి ప్రభుత్వం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. మరి ఏమైనా అనవచ్చు అనుకుంటున్నారు? ఇద్దరి మధ్యన గొడవలు అనేది తర్వాత ఇప్పుడైతే కలిసి అయితే చేస్తున్నారుగా. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు సొంత అన్నదమ్ములే ఎవరో కలిసి ఉండట్లేదు. అట్లాంటిది వాళ్ళిద్దరూ కలిసి ముందుకు వచ్చి ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే నమ్మిన తర్వాత వాళ్ళు మోసం అయితే చేయరుగా. ఈ 5 years ఎలా నడుస్తుంది అనేది చూడాలి. మనం దేవుళ్ళు అయితే కాదు కదా జడ్జ్ చేయడానికి. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమంటారు? ట్రూ లీడర్.